తెలంగాణకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో సహా ఆదిలాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా అల్పపీడనం ప్రభావంతో రాబోయే 2 రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, వెదర్ అప్డేట్స్ ఏంటి వంశీ? ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచనను ఐఎండీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఉదయం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా దాంతోపాటుగా ఏదైతే పశ్చిమ వాయు దిశగా ఈరోజు ఉత్తర తెలంగాణలో ఏర్పడినటువంటి అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదిలి 30వ తేదీన ఇది ఏదైతే వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు, తదుపరి ఇది పశ్చిమ వాయు దిశగానే కదులుతూ మరింత బలపడే అవకాశం ఉంది, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనాలు విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇది పశ్చిమ దిశకు ఏదైతే దిశగా కదులుతుండటంతో కూడా ఉత్తర తెలంగాణకు మాత్రం కొంత భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ రానున్న 3 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని, యెల్లో అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలను చూస్తే మాత్రం అటు ఏదైతే ఆదిలాబాద్, హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటుగా జనగాం, జోగులాంబ గద్వాల్, దాంతోపాటుగా కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట ఈ జిల్లాలకు సంబంధించి యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలో ఉండబోతున్నాయి. తదుపరి అటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం అక్కడ ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి ఆరెంజ్ అలర్ట్ జిల్లాలను చూస్తే మాత్రం ఏదైతే మహబూబ్ నగర్ కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, ములుగు, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్తో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఏదైతే కురవనున్నాయి. ప్రజెంట్ రాష్ట్రంలో చూస్తే మాత్రం ఇప్పటివరకు దాదాపుగా 6% పైగా ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.